సలార్ రిలీజ్ కాబోతా ఉంది. మొన్నటి వరకు అసలు ఏమీ లేదు, సప్పుడు లేదు. అరే 4-5 రోజుల్లోనే సలార్ ఇప్పుడు అసలు నేషనల్ వైడ్గా ఒక బజ్ వచ్చేసింది, విపరీతమైన బజ్. ట్రైలర్ 2 రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం అన్నట్టుగా ఉంది. మరి ఒకవైపు ఏమో KGF 1, 2 రిలీజ్, కాంతారా సినిమాలు ప్రొడ్యూస్ చేసిన హోంబేలే బ్యానరు, వాళ్ళు పెద్ద సినిమాలకి పెద్ద బడ్జెట్లకి కేర్ఆఫ్గా ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు ఇదయ్యారు. ప్రశాంత్ నీలు యాక్షన్ ఫిలిము మరి KGFతో అతను ప్రూవ్ చేశాడు మనకు, అక్కడ కర్ణాటక రాజమౌళి అయినా అని అనిపించాడు మనకైతే, నాకైతే అనిపించాడు అట్లా. మరి ఇక ప్రభాస్ గురించి చెప్పే పని లేదు. ఆల్రెడీ మన రాజమౌళి గారు బాహుబలి 2తో ప్రభాస్ని పాన్ ఇండియన్ స్టార్ చేశాడు. అది బాహుబలి 2 కలెక్షన్స్ పరంగా కూడా నంబర్ 2లో ఉంది. టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ టాప్ 5 ఇండియన్ ఫిలిమ్స్లో దంగల్ నంబర్ 1 ఉంటే బాహుబలి 2 నంబర్ 2లో ఉంది. ప్రభాస్ 1800 కోట్లు కలెక్ట్ చేసాయి విడుదలైన అన్ని భాషల్లో కలిపి. RRR కూడా విడుదలైన అన్ని భాషల్లో కలిపి దాదాపు 13 కోట్లు. తర్వాత RRR తర్వాత అంటే RRR నంబర్ 3లో ఉంది. నంబర్ 4లో KGF 2 1200 కోట్లు. నంబర్ 5 వాళ్ళదే మళ్ళీ ఏది హిందీ ఫిలిం షారుఖ్ ఖాన్ది జవాన్ 1100 కోట్లు. ఇట్లా టాప్ 5లో మన 3 ఫిలిమ్స్ ఉన్నాయి సౌత్ ఇండియన్వి. అందులో మన తెలుగు నుంచే 2 ఉండటం మనకి ఆనందం ఇచ్చే విషయమే. అఫ్కోర్స్ అంటే డైరెక్ట్గా తెలుగు నుంచి కాదు, మొత్తం అంటే హిందీలో డబ్ అయింది కాబట్టి, హిందీ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి, వాళ్ళకి కనెక్ట్ అయింది కాబట్టి ఆ కలెక్షన్స్ వర్షం కురిసింది. అంతకుముందు సౌత్ ఇండియన్ సినిమాలు అంటే పెద్ద లెక్క ఉండేది కాదు. అటు తమిళనాడు నుంచి ఒక శంకర్ గారు మాత్రమే ఆయన అప్పుడప్పుడు పెద్ద సినిమాలు భారీ సినిమాలు చేసేవాళ్ళు. ఆయన సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండేది. మనకు రాజమౌళి వచ్చాక మొత్తం తెలుగు ఇండియన్ ఇదినే మార్చేశారు ఆయన. తెలుగు సినిమా యొక్క ఆ స్పాను దాని యొక్క ఇదిని మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా మాట్లాడుకునే విధంగా బాహుబలితో చేశారు. అలాగే RRRతో కూడా మరి ఒక ఆస్కార్ దాకా వెళ్ళి ఆడ మన నాటు నాటు సాంగ్కి అవార్డు మరి సాధించడంతో ఇంకా ఇదైంది. అలాగే కర్ణాటక ఇప్పుడు అంతకుముందు చాలా చిన్న ఇండస్ట్రీ, అది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. మన మలయాళం అండ్ ఇవి మన సౌత్లో తమిళ్ అలాగే తెలుగు ఇవి రెండే కమర్షియల్గా పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేసేవి హిందీ ఇండస్ట్రీ తర్వాత. మొత్తం రెవెన్యూలో హిందీది 50% ఉంటే మిగిలిన 70-80% మన తెలుగు తమిళ ఇండస్ట్రీలది ఉండేది. ఆ తర్వాత కొంత కన్నడం, మలయాళం, మిగిలిన బెంగాలీ ఫిల్మ్స్, మిగిలిందంతా కూడా. సో ఇప్పుడైతే కర్ణాటక ఇండస్ట్రీ కూడా ఫిలిం ఇండస్ట్రీ KGF దాని స్పాను దాని యొక్క రేంజ్ని పెంచేశారు. ఇప్పుడు మొత్తం మీద సలారు అది భారీ అంచనాలు ఉన్నాయంటంలో డౌట్ లేదు. ట్రైలర్ చూసినట్లయితే బాక్స్ ఆఫీస్ అంటే కరెక్ట్గా ఇటువంటి యాక్షన్ ఫిలిమ్స్కి కంటెంట్ ఆ ఎమోషనల్ పాయింట్ కొద్దిగా కనెక్ట్ అయితే ఆడియన్స్కి కరెక్ట్గా ఉండి ఇంకా అసలు రికార్డులు ఏ స్థాయిలో అవుతాయో చెప్పటం అది మాటలకు అందదు. ఫ్రెండ్షిప్ తీసుకున్నాడు ఏది ఇక్కడ ఇద్దరి మధ్య, హీరో ఏదో ఒక మెకానిక్ అన్నట్టుగా అర్థమవుతా ఉంది ప్రభాస్ క్యారెక్టరు. మరి ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ అతను ఒక ఏదో కింగ్, అతనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎట్ట కుదిరింది అంటే ఒక సామాన్యుడు ఒక రిచ్ మ్యాన్, ఇది ఒక యూనివర్సల్ ఫార్ములా, ఇది మంచిగా పట్టుకున్నాడు డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. ఒక రిచ్ పూర్ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు ఆడియన్స్ ఈగో, ఎందుకంటే సొసైటీలో మెజారిటీ ఉండేది నార్మల్ ఫ్యామిలీసే ఉంటాం మనం. సో నార్మల్గా ఉండేవాడు ఒక రిచ్ ఇదే అయ్యి వీడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు నార్మల్ పర్సను అది మనం ఇష్టపడతాం. ఆ ఫార్ములా అది పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఇది బాక్స్ ఆఫీస్ బద్దలు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఇది మొత్తం పెద్ద సినిమా కావడంతో 2 భాగాలుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సీజ్ ఫైర్ అని పెట్టారు. అంటే మామూలుగా KGFకి చాప్టర్ 1 అని పెట్టి చాప్టర్ 2 తర్వాత రిలీజ్ చేసినట్టుగా ఇది ఇక భారీ సినిమాలని ఈ మధ్య ఇది ఒక ట్రెండ్గా కూడా మనం చూడవచ్చు. బాగుంటే అఫ్కోర్స్ తప్పేముంది. మహాభారతం మనం ఎంతసేపు ఉన్నా చూడట్లా. మంచి కథ ఉంటే ఈ మధ్య యానిమల్ అనే సినిమా కూడా 3.5 గంటలు చూశారు. ఈ కాలంలో అంతసేపు చూడటం నిజంగా రికార్డ్ బ్రేక్. అది మన డైరెక్టరే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ. సో ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా. అది అలా చేస్తేనే కదా వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఆడియన్స్ కెన్ రిసీవ్, అంటే కంటెంట్ గట్టిగా ఉంటే ఆ టైం అనేది మ్యాటర్ కాదనేది ఇప్పటి
ఈ కంప్యూటర్ జనరేషను మరి ఆన్లైన్ గేమ్స్ జనరేషన్లో కూడా ఆయన ప్రూవ్ చేసాడు. సో ఆ వేళ చూస్తే సలార్ ఫ్యాన్స్కి పిచ్చెక్కుతుంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఆ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తూ ఉంటే ఆ మాస్ లుక్కు, ఆ డైలాగు, ఆ వాయిస్, ఆ యాటిట్యూడు అది మతిపోతుంది నాకైతే నిజంగా. టెక్నికల్గా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ నీళ్ళు మెయిన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేజీఎఫ్ కూడా ఆ రవి బన్సూర్ అనే ఎక్కడ దొరికిపట్టిండో కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ని, అసలు సినిమా కథ అదంతా ఒక భాగం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇతని సినిమాలకి మెయిన్. కేజీఎఫ్ 1 చూడండి, 2 చూడండి, సేమ్ మ్యూజిక్ డైరెక్టరు ఈ సలార్కి పెట్టినట్టున్నారు. అద్దరిపోతుంది అది, బీజిఎం మామూలుగా లేదు. సో కాబట్టి ఓవరాల్గా ఆ ఫ్రెండ్షిప్ పాయింట్ కనుక కాస్త ఎమోషనల్గా ఉండి చూస్తుంటే చాలా పాజిటివ్ ఇది కనపడుతుంది నాకైతే. ఏది సలార్ ఇది శృతి హాసను మందు ఉందా అంటుంది మరి ఆమె. అంటే మరి ఆ స్టోరీ ఆయన గురించి వినేసరికి మైండ్ బాగా హీట్ ఎక్కినట్టుంది పాపం. అంటే జస్ట్ ఫర్ ఇది. జగపత్ బాబు ఉన్నారు, రాజమన్నార్ కొడుకు అదే తండ్రి, పృథ్వీ మలయాళ హీరో అతను కమ్ డైరెక్టరు. లూసిఫర్ ఈ మధ్య అతను తీసిన లూసిఫర్, అలాగే అయ్యప్ప కోశ్యం మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా ఆ సినిమాని, పేరు మర్చిపోయా. మంచి డైరెక్టర్ కమ్ యాక్టర్, మన తెలుగులో కూడా ఫస్ట్లో 2-3 సినిమాలు చేసిండు ఆయన, పృథ్వీరాజ్. సో అతను ఇతని ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇదిగా ఈ సినిమా చేసినట్టుగా చేశారు. కాబట్టి ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ అనిపించింది. హై ప్యాక్డ్. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు ఉన్నట్టుగా వినవస్తూ ఉంది. ఏది ఫస్ట్ పార్ట్లో దుమ్ము లేచిపోవటం ఖాయం. ఒక ఫైట్కి మించి ఒక ఫైట్ మించి ఏంటంటే మరి ప్రభాస్ 7 అడుగులు చూడటానికి ఒక డైనోసార్ లెక్క అనే డైలాగులే పెట్టారు ఏకంగా. నిజంగానే మనకు చూస్తూ ఉంటే ఈ ఏంద్ర బాబు ఈ మామూలు మంచేనా అన్నట్టుగా. మరి ఆ పర్సనాలిటీకి తగ్గట్టు కథ ఇవన్నీ కూడా సెట్ చేసి ఈ ఒక ఆటమిక్ బాంబు లాగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మీదకి వదులుతున్నారు అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా కాస్త ఎమోషనల్గా కనెక్ట్ అయితే సినిమా యావరేజ్ అయితేనే, యావరేజ్ అయినా కూడా రికార్డులు బదులవుతాయి. అది కనుక పర్ఫెక్ట్గా ఎక్కిందంటే ఎన్ని రికార్డులు బదులవుతాయో చెప్పలేం. దంగలుకి మించి 2000 కోట్లు కాదు, ఓవరాల్గా 3000 కోట్లు వసూలు చేసినా విడుదలైన అన్ని భాషల్లో కలిపి సలార్ ఆశ్చర్యం లేదు. చాలా ప్రామిసింగ్ ఉంది. 22వ తారీఖు నేను కూడా క్యూరియస్గా ఉన్నా. చూద్దాం మరి ఏ రేంజి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చేస్తుందో. ఎందుకంటే కమర్షియల్ యాక్షన్ ఫిలిమ్స్లో అవి సమాజానికి పనికొచ్చే ఎలిమెంట్స్ అంటే ఏమి ఉండవు. అది మార్కెట్ రెవెన్యూ పరంగా అంతవరకే. నేనైతే ఆ కోణంలోనే చూస్తా. మన విశ్వనాథ్ గారి మూవీస్ లాగా, మన శేఖర్ కమ్ముల మూవీస్ లాగా సమాజానికి పనికొచ్చే వాస్తవ కథల అంశాలు ఏమి ఉండవు అందులో. ఏదో అబ్నార్మల్గా అసలు మన రియల్ లైఫ్లో మనం ఎప్పుడూ చూడలేము. అది సాధ్యం కాని పనులన్నీ మన హీరో చేసేస్తుంటాడు మన తరపున. మనం అవి చూస్తూ సంతోషపడుతుంటాం. దానికి తగ్గట్టుగా మదర్ సెంటిమెంటో, సిస్టర్ సెంటిమెంటో, ఫ్రెండ్షిప్ అది కూడా కనెక్ట్ అయిందనుకోండి, ఇంకేముంది పిచ్చెక్కింది. అవునా కదా? సో అందరిలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా నాకు ట్రైలర్ చూసిన తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలు ఇంకా హిందీ వాళ్ళు మళ్ళీ కుళ్ళుకునే అవకాశమే. జస్ట్ ఫర్ అంటే ఇది చెప్తున్నా. అది ఈడెవడరా నాయన సౌత్ ఇండియా నుంచి వచ్చి మనల్ని ఓవర్టేక్ చేసే పడేస్తున్నాడు అనే విధంగా షారుఖ్ ఖాన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దుమ్ములు లేపడం ఖాయం అనిపిస్తుంది. మరి చూద్దాం.